హాయ్ అండి, నా పేరు ఉదయ్. నేను ఈరోజు మీకు కెనాన్ 2925 మిషన్ గురించి డెమో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో మాది ఒక జిరాక్స్ షాప్ ఉంది కాబట్టి బేసిక్గా మేము ఎంత ఛార్జ్ చేస్తామో కస్టమర్ వాకిన్స్కి, అండ్ అట్ ద సేమ్ టైం బల్క్ క్వాంటిటీలో ఉన్నప్పుడు మేము ఎలాంటి డిస్కౌంట్స్ ఇస్తాము అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో బేసిక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రింటర్ వచ్చేసి కెనాన్ 2925 అండి. 2925 సిరీస్ ఇది లేటెస్ట్ సిరీస్ అండి. లేటెస్ట్ సిరీస్. దీంట్లో మనకి ఒక మల్టీపర్పస్ ట్రే వస్తుంది. దీని బెనిఫిట్ ఏంటంటే 12x18 వరకు మనం ఇందులో ప్రింట్ చేసుకోవచ్చు. ఈ ప్రింటర్ మ్యాక్స్ టు మ్యాక్స్ 150 GSM వరకు ప్రింట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక డెడికేటెడ్ A4 పేపర్ ట్రే అనేది వస్తుంది ఇందులో. అండ్ ఆల్సో ఇది A3 పేపర్ ట్రే అండి. దీంట్లో మనం 12x18 వరకు పెట్టుకోవచ్చు సైజ్ ఇక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం. అండ్ ఆల్సో నాకు లీగల్ యూస్ అవుతుంది కాబట్టి నేను లీగల్ పెట్టేస్తాను. సో కమింగ్ టు క్వాలిటీ అంటే ఇంకో విషయం ఉందండి ఈ ప్రింటర్కి. ఈ మిషన్ వచ్చేసి ARDF తోటి వస్తుంది. ఇది ఆటోమేటిక్ రివర్స్ డాక్యుమెంట్ రీడర్ అనమాట. కానీ యాజ్ కంపేర్ టు ది అప్పర్ వర్షన్స్, అంటే నా దగ్గర ఒక కెనాన్ 3326 ప్రింటర్ ఉంది, దాంతో కంపేర్ చేస్తే ఇది తక్కువ వర్షన్ అండి. అంటే దానికంటే తక్కువ ఇది ADF పరంగా. ఇది ఎక్కువ స్ట్రెస్ అవుతుంది, అది ఎక్కువ స్ట్రెస్ కాదు. మనం నెక్స్ట్ వీడియోస్లో అది కూడా చూపిద్దాం. సో యాజ్ స్పీకింగ్ అబౌట్ ద క్వాలిటీ అంటే ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ షెల్ డిస్కస్ అబౌట్ దట్ రైట్ నౌ. సో ఇది వచ్చేసి ఈ ప్రింటర్లో ప్రింట్ చేసిన ఒక ఇంప్రెషన్ అండి. యాజ్ యూజువల్గా మనం అక్కడ మెన్షన్ చేసిన ప్రైసెస్ ప్రకారం మనం ఇప్పుడు ఇస్తున్నాం మార్కెట్లో కూడా. అట్ ద సేమ్ టైం ఇది A4 క్వాలిటీ 70 GSM సార్. ఇది ఇందులో మనం కావాలంటే 75 GSM వాడతాం, 80 GSM వాడతాం. బట్ అప్ టు 75 GSM ఇస్ ప్రిఫరబుల్ ఫర్ హూమ్ ద కస్టమర్స్ ప్రిఫర్. ఓకే, ఇది వచ్చేసి 130 GSM అండి. ఫోటో పేపర్ అంటారు దీన్ని. సో ఈ ఫోటో పేపర్ మీద ఉన్న ప్రింట్ క్వాలిటీ అండి ఇది. ఇది కంప్యూటర్ నుంచి ఇచ్చిన ప్రింట్ అండి, జిరాక్స్ కాదు. జిరాక్స్ అయితే ఫేడ్ ఆఫ్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన కెనాన్ 3326లో ఉన్న ప్రింట్ క్వాలిటీ అండి. ఇది కలర్ ప్రింట్ క్వాలిటీ. సో ఈ రెండు సేమ్ ఇమేజెస్ యాక్చువల్గా. ఈ రెండు సేమ్ ఇమేజెస్. ఇప్పుడు ఇట్లా ల్యాండ్స్కేప్లో చూద్దాం. ఇదేమో కలర్ ఇమేజ్, ఇదేమో బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్. సో మన షాప్లో ఉన్న రేట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇది వచ్చేసి ఇది రెగ్యులర్ వాకిన్స్కి అండి. 3 రూపీస్ అండర్ 5 కాపీస్ తీసుకుంటాము, 2 రూపీస్ అబౌవ్ 5 కాపీస్. జిరాక్స్ అండి, అంటే ఫోటో కాపీ బల్క్లో అనేది ఏం లేదు. 100 అబౌవ్ ఉంటే 1.5 రూపీస్ ఛార్జ్ చేస్తాము. వచ్చేసి 15 రూపీస్ అండి. కలర్ 15 రూపీస్ పర్ ప్రింట్ అనమాట. 70 GSM అయినా అప్ టు 100 GSM అయినా. 100 GSM అయితే మేమే పేపర్ సప్లై చేస్తాం కాబట్టి 15 రూపీస్ తీసుకుంటాము. మీరు ఇంకా మంచిగా ఉండాలి, గ్లాసీ ఫినిష్ కావాలి, మ్యాట్ కావాలి అనుకుంటే పేపర్ అనేది కాస్ట్ పెరుగుతుంది యాజ్ పర్ ద GSM. అండ్ అప్పుడు 25 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తాం. బల్క్లో కావాలంటే ఇంకా తక్కువ. 15 రూపీస్ వచ్చేసి వీటన్నిటికండి అది 1 సైడ్ కాపీ. లెటర్ హెడ్ అయితే అంతకంటే తక్కువలో కూడా మనం ఛార్జ్ చేయొచ్చు. మీరు ఒకసారి లాగిన్ చేస్తే మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రైసెస్ అనేవి చాలా తక్కువ. అండ్ ఇప్పుడు ప్రింట్అవుట్ అండి. ప్రింట్అవుట్ రేట్స్ వచ్చేసి మాత్రం అక్కడ మెన్షన్ చేసినట్టు 0 to 5 కాపీస్ 10 రూపీస్, అండ్ అబోవ్ 6 అయితే 25 రూపీస్, అబోవ్ 21 అయితే 3 రూపీస్, అబోవ్ 101 అయితే 2, అబోవ్ 1000 అయితే 1.5 అండి. ఇవన్నీ కూడా 1 సైడ్ రేట్ అండి. ఎక్కడ వరకు అంటే 100 కాపీస్ వరకు ప్రింట్స్ మాత్రమే. ఎప్పుడైతే మనకు బల్క్ క్వాంటిటీ ఉంటుందో 2 సైడ్ రేట్ మనము 2 రూపీస్ లెక్క తీసుకుంటాము. 1000 అబోవ్ ఉంటే 1.5. 1000 అబోవ్ అంటే 2000 కాపీస్, 2000 పేజెస్ బుక్ తెస్తే మీకు 1.5 పడుతుందండి. 1000 పేజెస్ తెస్తే 2 రూపీస్ పడుతుంది. అండ్ 10 రూపీస్ ఎందుకు తీసుకుంటాము అని అంటే చాలామంది PDF కాకుండా ఫొటోస్ తీసుకొచ్చి అవి క్రాప్ చేయాలంటారు. సో మనం క్రాప్ ఉత్తగా చేయం కాబట్టి వాటికి ఛార్జెస్ ఉంటాయి, సర్వీస్ తీసుకునే చేయాలి. వాటికి ఒకడు ఒక 1, 2, 3 తీసుకొస్తే పర్లేదు. సడన్గా ఒక 20, 30, 40 తీసుకొని వస్తారు. అప్పుడు చేయలేము, చాలా ఇబ్బంది పడతాం. సో అర్థం చేసుకోండి. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ వీడియో తీయగానే మనకు ఒక కస్టమర్ వచ్చారు. కస్టమర్ ఏం చేశారంటే 2 PDFs సెండ్ చేశారు. ఆ PDF ఒకటి 99 పేజెస్, ఒకటి 49 పేజెస్ ఉన్నాయి. సో అవి మంచిగా ఉన్నాయి కాబట్టి మనం ప్రింట్ కమాండ్ ఇచ్చేసి ప్రింట్ తీసి ఇంకో పిన్ పెట్టి ఇచ్చేసాం. సో ఇబ్బంది లేదు. ఇలా ఉంటే క్రాపింగ్ ఉంటే ఏమవుతుందంటే టోనర్ అనేది కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. జెన్యూన్ టోనర్ ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది, మనకి కన్జంప్షన్ పెరిగిపోతుంది.
మంచిగా మీకు మంచి ప్రింట్ ఇవ్వాలంటే మీరు వచ్చే మెటీరియల్ కూడా మంచిగా ఉండాలి. ఇమేజెస్ అవి ఇవి తీసుకొని వస్తే మీరు జస్టిఫై చేయడం, మీకు వచ్చే క్వాలిటీ కూడా జస్టిఫై కాదు. సో అది అర్థం చేసుకోండి. ఫొటోస్ తీసుకురామంటే ఏదైనా సరే పీడిఎఫ్ అయితే మేము బరాబర్ నీట్గా చేసేస్తాం. మన షాప్ లొకేషన్ వచ్చేసి ఖమ్మం స్టేషన్ రోడ్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, మన షాప్ లొకేషన్.